ఆబ్వియస్లీ అండి వీటిని మనం రిపేర్ చేసుకోకపోతే ఏమవుతుందంటే కంప్లీట్గా ఫ్రంట్ పోర్షన్ అంతా కూడా దిగిపోతుంది. అదేవిధంగా ఈ ఫోర్క్ రాడ్స్ ఉన్నాయి కదా, ఈ ఫోర్క్ రాడ్లు అనేవి డ్యామేజ్ అయిపోతాయి. ఈ ఫోర్క్ రాడ్ అని డ్యామేజ్ అయిందంటే కంప్లీట్గా వీటిని రీప్లేస్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. దెర్ ఈస్ నో ఆల్టరేషన్. సో దానికి ఆల్టరేషన్ వర్క్ కూడా చేసుకోలేము, కొత్త వేసుకోవాలి. అప్పుడు రిపేర్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. సో అందుకోసము జస్ట్ మనకి లోపల వచ్చే స్ప్రింగ్స్ అనేవి పాడైపోయినప్పుడు వాటిని రీప్లేస్ చేసుకున్నామంటే సింపుల్గా వర్క్ అనేది అయిపోతుంది. ఈ బండికి వచ్చేసి ఇప్పుడు లోపల ఉండే స్ప్రింగ్స్ అనేవి డ్యామేజ్ అయ్యాయి. సో దాన్ని అయితే చేంజ్ చేస్తున్నాము. అదేవిధంగా ఆయిల్ అనేది బయటికి కొట్టేస్తూ ఉంది, ఎందుకంటే అక్కడ ఆయిల్ సీల్స్ వస్తాయి. ఆయిల్ సీల్స్ అనేవి ఫెయిల్ అయిపోయినాయి, దానివల్ల ఆయిల్ కూడా బయటికి కొట్టేస్తూ ఉంది. దాన్ని కూడా మార్చేసుకోవాలి. ఈ ఆయిల్ సీల్ ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుందంటే లోపల ఉండే ఫోర్క్ ఆయిల్ అంతా కూడా బయటికి కొట్టేస్తుంది. ఆ బయటికి కొట్టేసినప్పుడు మనకి ఆ షాక్ అబ్జర్వర్స్ అనేవి వీక్ అయిపోతాయి. దానివల్ల కూడా ఆ స్ప్రింగ్స్ అనేవి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. ఆయిల్ సీల్స్ కూడా మార్చేసుకుంటున్నాయి ఇప్పుడు.